హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అంజలి. నేనైతే వరలక్ష్మి వ్రతం రోజు ఇలా సింపుల్గా పూజ అయితే చేసుకుంటాను. ప్రతి సంవత్సరం కూడా కలశం, అమ్మవారి విగ్రహాలు పెద్ద పెద్దవి ఏమి పెట్టను. నా దగ్గర ఉన్న చిన్నది అమ్మవారి వెండి విగ్రహం ఉంది. ఇంకా అమ్మవారి ఫొటోస్కి మాత్రమే నేను పూజ చేసుకుంటాను. ఈ వరలక్ష్మి వ్రతం అనేది శ్రీ మహాలక్ష్మీ దేవికి అర్పించే ప్రత్యేకమైన వ్రతం. ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో శుక్రవారం, జూలై, ఆగస్టు నెలల మధ్య చేస్తారు. ఇది ప్రధానంగా మ్యారేజ్ అయిన వాళ్ళు తమ కుటుంబానికి ఆయురారోగ్యాల కోసం చేస్తారు. ఇంకా నేనైతే స్వీట్ రైస్, మంచెనిగలు, పులిహోర, గారెలు, అరటిపండ్లు ప్రసాదాలుగా పెట్టి అష్టోత్తరాలు చదివి కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి చీర, ఆకు, వక్క, పూలు, గాజులు, అరటిపండ్లు తాంబూలంగా పెట్టుకుంటాను. పూజ పూర్తయ్యాక అయితే మా వారి ఆశీర్వాదం తీసుకొని ఈసారి కూడా నా మొదటి వాయినం మా ఇంటి చిన్ని మహాలక్ష్మికి నా కూతురికైతే ఇచ్చాను. లాస్ట్ టైం కూడా నా కూతురికే మొదటి వాయినం ఇచ్చాను. తర్వాత కావ్యక్క పసుబొట్టుకు రమ్మంటే మిల్కీ పాప ఇంకా నేను అయితే వెళ్ళాము. అక్క కూడా ఫస్ట్ మా ఆకు లడ్డు వాళ్ళకి పసుబొట్టు ఇచ్చింది. వాళ్ళతో పాటు మాకు మా మేనత్తకు కూడా ఇచ్చింది. నేను కూడా ఈసారి మా మేనత్తకి, కావ్యక్క వాళ్ళకి ఆకు, లడ్డు కూడా పసుపు అయితే ఇచ్చాను. నాకు తోచిన విధంగా నేనైతే ఇలా సింపుల్‌గా నా పూజ అయితే చేసుకుంటాను. ఇంకిక్కడ మా పిల్లలైతే చాలా బాగున్నారు చేతి నిండా గాజులతో. ఇంకా ఇక్కడ మాది పూజ అంతా అయిపోయినాక మేమందరం అయితే కలిసి నారపల్లి అయితే వెళ్ళాము. కావ్యక్క వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి, ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి. అక్క వాళ్ళు పసుపు బొట్టు తీసుకుందురు రండి అంటే మేమైతే వెళ్ళాము అక్కడికి. ఇంకా కావ్యక్క వాళ్ళ అక్క వాళ్ళు, ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళైతే మాకు కూడా పసుబొట్టు అయితే ఇచ్చారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. కావ్యక్క అంటే మా ఇంటి ఓనర్ అక్క. మేము అక్క వాళ్ళ ఇంట్లో రెంట్‌కుంటాము. అలాంటిది అసలు అక్క వాళ్ళే ఇంకా మేము చాలా క్లోజు. అంటే అక్క మమ్మల్ని అంత బాగా చూసుకుంటుంది. ఇంకా కావ్యక్క వాళ్ళ అక్క వాళ్ళు, ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా మమ్మల్ని రెంట్ వాళ్ళలా ఫీల్ అవ్వకుండా ఒక ఫ్యామిలీ మెంబర్స్‌లా ఫీల్ అవుతారు. ఎప్పుడూ కూడా నాకు చాలా బాగా అనిపిస్తుంది. అసలు నేను రూమ్ చేంజ్ అయ్యేటప్పుడైతే చాలా ఏడ్చాను. ఎలా ఉంటారో ఏంటో అని చిన్న పాపతో నేను ఉండాలి అనేసి. ఇక్కడికొచ్చాకైతే నాకు ఆ ఫీలింగే లేదు. చాలా బాగా చూసుకుంటారు అక్క వాళ్ళు. అండ్ మేము కూడా అలాగే ఉంటాము అందరం కలిసి. ఇంతే అండి. సింపుల్‌గా మేమైతే ఇలా వరలక్ష్మి వ్రతం, అమ్మవారికి పూజ అయితే చేసుకున్నాము. మరి మీరు? ఇక్కడ మిల్కీ పాప చేతులైతే గాజులతో నిండిపోయాయి. అసలు చూడటానికి నిండుగా ఎంత ముద్దుగా ఉందో కదా! ఎలా ఉందనేది మీరు చెప్పండి. నీ బ్యాంగిల్సా అవి? ఎయ్యి. వావ్! నీయేనా? చూపి మళ్ళీ చూపి ఇట్లా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.